ఇక్కడ ఇది అంతుంటుంది. ఇక దానితో పాటుగా ఈ కథ చూసిల్లా, బీఆర్ఎస్ను ఖతం చేస్తాం, మేము గేట్లు తెరిస్తే మీ పార్టీ ఉండదు, మంత్రి పదవులు ఇస్తామంటే ఉరుకొస్తారు, కేటీఆర్ హరీష్ రావు తప్ప ఎవరు ఉండరు, రేవంత్ ఊరుకునే వ్యక్తి కాదు, అనుకున్నది చేస్తాడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించి బీఆర్ఎస్ను ఖతం చేస్తాం. అసలు హైలైట్ విషయం ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీ పుట్టింది ఉద్యమం నుంచి. సరే, ఇలా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఎవరైనా పోతారు కావచ్చు. 2028లో అధికారం ఎవరిది అనుకుంటారు మీరు? కండ్లు మూసినా కళ్ళు తెరిచినా పగటి కళలు ఏదన్నా అనుకోర్రి, 100 స్థానాలకు పైగా కూడా మూకుమ్మడిగా తెలంగాణ ప్రాంత బిడ్డలు బీఆర్ఎస్ను గెలిపించుకుంటారు. బీఆర్ఎస్ ఖతం చేయడం అనేది వీళ్ళ పగటి కళ అండి, గుర్తుపెట్టుకోరి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందంటే యాక్సెప్ట్ చేస్తా, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖతం చేయడం, బీజేపీ ఎమ్మెల్యేలను పార్టీ మారుస్తాయి, ఇదంతా పగటి కళలు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ కేవలం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వీళ్ళ రాజకీయ పబ్బం కోసం, వీళ్ళు నిరంతరం వార్తలలో ఉండడం కోసం, ఏదైనా ఒకటి సంచలనమైన విషయాలను తెలియజేయడం కోసం వీళ్ళు ఇట్లా ప్రెస్ మీట్లు పెడతారు. దీన్ని మీరు పెద్దగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఏం చేయడు, రేవంత్ రెడ్డి గురించి నాకు బాగా తెలుసు, ఆయన వ్యూహాలు ఏంది, ఆయన ప్రతి వ్యూహాలు ఏంది, ఆయన ఏం చెప్తాడో నేను క్లారిటీగా చెప్తున్న రోజు. వీళ్ళు ఏం చేయరు, వీళ్ళ వల్ల ఏం కాదు. ఆల్రెడీ ఢిల్లీలో రేవంత్ రెడ్డికి ఆ సినిమా క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు తెలంగాణ మీద గ్రిప్ పెట్టింది, ఇక్కడ కూడా క్లోజ్ అయితే కొత్త పార్టీ దిశగా అడుగులెత్తాడు ఆయన, అంతే. అంతమించి ఆయన చేసేది ఏమి ఉండదు. బీఆర్ఎస్ పార్టీ ఖతం కాదు, ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుంది, దాని సంగతి చూసుకొని. ఇక మైనంపల్లి అంటే హరీష్ రావుకి మీద కోపం, ఎందుకంటే టార్గెట్ పెద్ద నేతని చేస్తాడు. మళ్ళీ కేసీఆర్ను కూడా ఒక్క మాట కేసీఆర్ను ఒక మాట అనమనుర్రి, నేను ఇట్లకెళ్ళి కేసీఆర్ను ఒక మాట అనమనుర్రి, మైనంపల్లి హనుమంతరావు చేత కేసీఆర్ను విమర్శించమని చెప్పుర్రి, అప్పుడు నేను నమ్ముతాను. ఈయన రాజకీయం కోసమే మాట్లాడు, అంత సీన్ లేదు. ఏంది అంటే పెద్ద లీడర్లను టార్గెట్ చేసి మాట్లాడే అంశాలు తప్ప. ఆధారాలు ఇచ్చాక చిల్లర మాటలేంది, బంజికి కేటీఆర్ కౌంటర్, అమృత్ స్కామ్పై నిధుల కుంభకోణంపై డాలయోగ్వార్, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలన్న సంజయ్, తాను సివిసికి సిఫారసు చేస్తున్నానని కామెంట్. సంజయ్ మాటలపై కేటీఆర్ ఆగ్రహం, ఆయన కేంద్ర మంత్రి అని మర్చిపోయారు కేటీఆర్. స్కామ్ బయటపెట్టిందే బీజేపీ ఎమ్మెల్యే ఎలైటి, సివిసి స్వతంత్ర సంస్థ, మీ సిఫారసు ఎందుకు అంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి. హైలైట్ ఏంది అంటే, మంత్రి పదవి వచ్చినప్పటి నుండి బండి సంజయ్ ఏంది అంటే మొత్తం రోజు రోజుకు ఆయన గ్రాఫ్ కానీ ఆయన మాట్లాడే మాటలకు విలువ లేకుండా పోతున్నది. కేంద్ర మంత్రి కావచ్చు గాక, కానీ ఒకప్పటి బండి సంజయ్ ఇప్పటి బండి సంజయ్కి నక్కకు నాగలోకానికి అంత డిఫరెన్స్ ఉన్నది. ఒకప్పుడు అధికారంలో లేనప్పుడు అరే ఎవరు అన్నట్టు డామ్ డీమ్ అన్నారు, అధికారంలోకి రాగానే గమ్ము ఉన్నాడు. పోనీ ఆయన దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయి శక్తులు, ఆయన ఇప్పుడు ప్రయోగించాలంటే తెలంగాణ అస్త్రాలని కానీ ఉపయోగించాడు. ఈ స్కామ్ను బయట పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే మళ్ళీ కేటీఆర్తోని ముచ్చట చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని. ఇక దాంతోపాటుగా పవన్ కళ్యాణ్కు కోపం వచ్చిందండి. హైలైట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆలోచించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, హీరో కార్తీ